కంచా రైతు వెత కంచికి చేరని కథ ఏందిది 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్ ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్ తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట 1956లో మొత్తం 2131 ఎకరాలను సేకరించిన అటవీ శాఖ పశుగ్రాసం కోసం పశుసంవర్ధక శాఖకు భూముల బదలాయింపు ఏళ్ల తరబడి సాగు చేసుకొని జీవనోపాధి పొందిన రైతులు శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లీరావుకు కట్టబెట్టిన బాబు పరిహారం ఎకరానికి 65,000 బిల్లీరావుకు ఇచ్చింది 25,000కే బిల్లీ డీల్ రద్దు చేసి ఇందుటెక్ బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్ 186 మంది రైతులకు నేటికి పైసా పరిహారమైన దక్కని వైనం నిరుడు ఐఎంజీ భారత్పై కేసు గెలిచిన సర్కార్ భూమి స్వాధీనం తమ భూములు తమకు ఇవ్వాలని కోరుతున్న మామిడిపల్లి రైతులు లీగల్ చిక్కులు వీడినందున న్యాయం చేయాలని వేడుకోలు కంచ గచ్చిబౌలి కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల కథ తెరమీదికి వచ్చింది గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయి కానీ ఇక్కడ భూములు బీసీ రైతులు ఆ కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం అంతకు మించి 2 దశాబ్దాల న్యాయ పోరాటంతో ముడిపడి ఉన్నాయి అవే కంచ మామిడిపల్లి భూములు దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్వకే బిల్లీరావుకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి హైకోర్టు గత ఏడాది ఈ భూములపై స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసింది ఈ నేపథ్యంలో రేపో మాపో ఈ భూములను సర్కార్ అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నది ఒక రేవంత్ రెడ్డి సర్కారే కాదు చంద్రబాబు సర్కార్ నుండి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వరకు ఈ భూములు ఏవైతే కంచ భూములు అని చెప్తున్నారో 186 మంది రైతులకు సంబంధించిన దగ్గర 444 ఎకరాల భూమి బాబేమో చంద్రబాబేమో తనకు సంబంధించిన వ్యక్తి బిల్లీరావుకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండు అయితే ఇలా కూడా పరిహారం ఎకరానికి 65,000 ఇచ్చింది ఆ టైంలో బిల్లీరావు అనేటనే చంద్రబాబు నాయుడుకు ఓ విధంగా పారిశ్రామికవేత్త అనుకోవాలి ఆయనకు సంబంధించిన పారిశ్రామికవేత్త కానీ బిల్లీరావుకి ఇచ్చింది 25,000కే ఎంత తక్కువకు కట్టబెట్టిండు చూడండి చంద్రబాబు నాయుడు అంటే ఆయన సొంత భూములు ఏం కాదు కదా తెలంగాణకు సంబంధించిన భూములు సగ్వకు ఆయనకి ఇష్టం ఉన్నలకు కట్టబెట్టి మళ్ళా ఆయన కట్టబెట్టిన భూముల్లో తనకు సంబంధించిన వర్గానికి కంపెనీలను లేకపోతే కాంట్రాక్టులను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ భూములను ఆనాడు వాళ్ళు చెరబట్టిండ్రు ఆ తర్వాత బిల్లీరావు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు క్లోజ్ కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండు వాటిని రద్దు చేసి పడేసిండు మరి ఈ 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో ఏం చేసిండు అనేది మాత్రం ఇక్కడ రాసుకురాలే కానీ ఇప్పుడు ఈ సర్కార్కు అది అనుకూలంగా వచ్చింది తీర్పు ఈ సర్కార్కు అనుకూలంగా వచ్చింది తీర్పు కాబట్టి గతంలో వాళ్ళు ఎట్లయినా అమ్ముకుందామని చూసిండ్రు చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఈ భూములను రైతుల దగ్గర నుంచి సేకరించి అమ్ముకుందామనే చూసిండ్రు వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళు బంగారం పండిద్దామని ఏం చూడలే వాళ్ళు కూడా అమ్ముకుందామనే చూసిండ్రు కాబట్టి సేమ్ వాళ్ళ దారిలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ భూములను అమ్మేందుకే ప్రయత్నం చేస్తున్నదని తెలుస్తుంది అయితే ఈ 444 ఎకరాల భూమి ఏదైతున్నదో ఈ 186 మంది రైతులు తిరిగి మా భూములు మళ్ళీ మాకు ఇవ్వరని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొరపెడుతున్నారు ఎందుకంటే లీగల్గా దీని సమస్య పరిష్కారం అయింది కాబట్టి తిరిగి మా భూములు మాకు ఇవ్వమని వాళ్ళు వేడుకుంటున్నారు